యేసుదా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును. అందుకే నేను చెప్తున్నాను, మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఉద్దేశములను నేర్చుకోండి. ఇప్పుడు ఇంకా ఉద్దేశాలు ఎక్కడున్నాయి చెప్పండి? నేను చూస్తున్నాను, నా రక్షణ రోజు మొదలుకొని నా సేవా దినం వరకు, నా సేవా దినం ఇప్పటి వరకు నేను చూస్తున్నాను, ఉద్దేశములు బోధించే రోజులు పోయినాయి. ఉద్దేశముల ప్రస్తావనే లేదు ఈనాడు. బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను ఎత్తుకొని హెచ్చరికలు, బుద్ధి మాటలతో సభలు అయిపోతున్నాయి, సందేశాలు అయిపోతున్నాయి. ఎందుకో తెలుసు, మీకు అలా వినడమే ఇష్టం. మీకు నచ్చింది విందామని వస్తుంటారు, నచ్చినట్లు చెబితేనే వింటారు. ఆశీర్వాదాలు, దీవెనల గురించి మాట్లాడకపోతే మీరు సంతోషంగా వెళ్ళరు వెనక్కి. దేవుని మర్మము, దేవుని జ్ఞానం చెప్తుంటే ఏం అర్థం కాదు. అదే అమ్మా, నీ అప్పుల్లోంచి దేవుడు విడిపిస్తాడు, నీ బాధల్లోంచి విడిపిస్తాడు. యోసేపును విడిపించాడు.